హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము షిరిడీకి వెళ్ళామండి. 11th నైట్ బయలుదేరాము. 12th, 13th, 14th నైట్ మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ బయలుదేరిపోయాము. నేను ఆల్రెడీ షిరిడీ ట్రిప్ డే 1 ట్రిప్ అయితే వీడియో పోస్ట్ చేశానండి. ఫస్ట్ డే కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా సెకండ్ డే మేము భీమ్శంకర్ జ్యోతిర్లింగం విజిట్ చేద్దాం టెంపుల్ అని అనుకున్నామండి. అందుకనేసి సెకండ్ డే కంప్లీట్గా భీమ్శంకర్ జ్యోతిర్లింగం టెంపుల్కే టైం సరిపోతుందన్నమాట. మనకి షిరిడీ నుంచి కూడా 200 కిలోమీటర్స్ ఉంటుందండి భీమ్శంకర్. సో 1 డే పడుతుంది మనకి వెళ్ళడము, అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి ఒక 4 అవర్స్ కదా. ఓవరాల్గా టైం అనేది 1 డే కంప్లీట్గా కేటాయించాల్సి ఉంటుంది. సో మేము 12th అక్కడ ఉన్నాం కదండి. ఫస్ట్ డే కృష్ణేశ్వర్కి వెళ్ళాం, సెకండ్ డే భీమ్శంకర్కి వెళ్ళాం. సెకండ్ డే మార్నింగే 7 o'clock అంతా డ్రైవర్ వస్తానన్నాడు. సో మేము 7కి అంతా కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అనేసి మార్నింగే రెడీ అయిపోయి ఇలాగా ఉడిపి ఎక్స్ప్రెస్ అండి. ఇందులో బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్తే ఇది కంప్లీట్గా మనకి షిరిడీ టెంపుల్కి విఐపి ఎంట్రన్స్ ఉంటుందండి. గేట్ నెంబర్ 4 అన్నా అనుకోవచ్చు. దానికి దగ్గరలో ఉంటుందన్నమాట ఉడిపి ఎక్స్ప్రెస్ అనేది. ఉడిపి అనే పేరు మీద బోల్డ్ అన్ని హోటల్స్ ఉంటాయి. బట్ మనం చెక్ చేసుకొని ఉడిపి ఎక్స్ప్రెస్ ఇప్పుడు చూపించాను కదా పిక్లో, దానికి వెళ్ళండి. చాలా మంచి ఫుడ్ అయితే మనకి దొరుకుతుంది. స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ఎస్పెషల్లీ క్వాలిటీ చాలా బాగుంటుంది. కొంచెం ప్రైజీగా అనిపించా కూడా చాలా చాలా బాగుందండి. నాకైతే ఆ ట్రిప్ అంతా కూడా ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే బయట ఫుడ్ ఏదైనా పడకపోతే అనే టెన్షన్ అస్సలు ఉండదు ఇందులో. చాలా చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఉడిపి ఎక్స్ప్రెస్సే, దాని పేరు కొంచెం వేరే ఉన్నిందండి. అది యాక్చువల్గా మళ్ళీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రిపేర్ చేస్తూ ఉన్నారు, ఇది క్లోజ్ చేసేసారు. అందుకనేసి మేము ఈసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే వేరే వేరే హోటల్స్లో తిన్నామండి. అస్సలు బాగాలేదు. బట్ ఓకే, ఇంకా ఇది లేదు కదా అనే భ్రమలో ఉన్నాము. బట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి దర్శనానికి వెళ్ళినప్పుడు కనిపించేసింది ఇది. అరే ఈరోజు మిస్ అయ్యాము, అనవసరంగా అక్కడంతా తిన్నామే అని అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే నుంచి కూడా 2 days కంప్లీట్గా ఇక్కడే మేము ఫుడ్ అనేది తీసుకున్నామండి. చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈ హోటల్నే రెఫర్ చేస్తాను అన్నిటికంటే కూడా. ఆ తర్వాత ఇక్కడ టీ కోసం అనేసి లెమన్ గ్రాస్ అన్నీ ఇలా పెట్టుకొని ఉంటారు. చాలా బాగా అనిపించింది నాకు చూడ్డానికి కూడా. బట్ నేను టీ అయితే తాగలేదండి. మార్నింగే కొంచెం కాఫీ తాగాను. ఎందుకంటే ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది కదా. మార్నింగే ఒక 4 hours కంప్లీట్గా కంటిన్యూగా జర్నీ ఉంటుంది. సో అందుకనేసి లైట్గా ఇడ్లీ వడ అలా తీసుకున్నాము. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది దైవ దర్శనం కోసము ఇలా వెళ్తూ ఉంటారండి. అక్కడక్కడ ఇలా ఒక టీం లాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక వెహికల్లో లగేజ్ అంతా పెట్టేసుకుంటారు. వాళ్ళు అలా నడుచుకుంటూ చాలా కిలోమీటర్లు నడిచి షిరిడి స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారండి. ఆ తర్వాత ఇక్కడ భీమ్శంకర్కి వెళ్ళేటప్పుడు షిరిడి ఎయిర్పోర్ట్ కూడా కనిపించింది. రూట్ అయితే చాలా బాగుంది. అందుకనే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాము. అరౌండ్ 200 kilometers ఉంటుందండి భీమ్శంకర్. ఈసారి వెళ్ళినప్పుడు యాక్చువల్గా నాసిక్, శనిసింగనాపూర్ ఇవన్నీ కూడా లోకల్గా ఉన్న ప్లేసెస్ ఆల్మోస్ట్ 2-3 సార్లు చూసేసామండి. అందుకనేసి జ్యోతిర్లింగాలు చూడాలి అని ఉద్దేశంతో ఈసారి 3 days ట్రిప్ పెట్టుకున్నాము. 1 day కృష్ణేశ్వర్ ఎలాగో జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది. సెకండ్ డే భీమ్శంకర్ దర్శనము స్వామి దర్శనానికి కొంచెం కష్టమే అండి. యాక్చువల్గా కొంచెం నడవాల్సి ఉంటుంది, రూట్ సరిగా ఉండదు. అక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి. మరి ఏజ్డ్ పీపుల్ అయితే అక్కడ డోలీలు కూడా ఉంటాయి. బట్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు నాకు, అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ భీమ్శంకర్కి వెళ్ళే దారిలో కొండని తొలిచి మధ్యలో రోడ్స్ వేశారండి. అది వ్యూ చూడడానికైతే చాలా బాగుందన్నమాట. ఏదో కొత్త ప్రదేశానికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించింది. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. భీమ్శంకర్కి వెళ్ళే దారంతా కూడా నేను జర్నీని ఎస్పెషల్లీ ఎంజాయ్ చేశానండి. ఇక్కడ ఇలాగా పెద్ద పెద్ద లోయల్లాగా తవ్వారు, అన్నీ చూడ్డానికైతే చాలా చాలా బాగున్నాయి. కొండ మధ్యలో రోడ్ వేశారు. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి నాకు. ఇలాగా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇక్కడ అక్కడక్కడ ఇలాగా ఫ్రూట్ స్టాల్స్ అయితే పెట్టారు. డ్రైవర్కి ఆల్రెడీ ఐడియా ఉందండి, మేము ముందే చెప్పాము జాంకాయలు కానీ అలా ఫ్రూట్స్ ఎక్కడన్నా ఉన్న చోట ఆపండి అనేసి. సో తను ఇక్కడ ఆపారు.
ఇక్కడ పెద్ద రేణిగాయలు ఉంటాయి కదా, రేగిపండ్లు, అవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయండి, మన వైపులాగా లేవు. చూడ్డానికి పెద్దగా ఉన్నాయి కదా, అవి కొంచెం పింక్ షేడ్లో ఉన్నాయి. సూపర్ సాఫ్ట్ అండ్ స్వీట్ ఉన్నాయి అన్నమాట. కొంచెం ఎక్కువ తీసుకొని ఉంటే బాగుండు అని తీసుకున్న తర్వాత అనిపించింది. బట్ ఇంకా మళ్ళీ ఛాన్స్ అయితే మాకు దొరకలేదు. భీమ్శంకర్కి వెళ్ళేటప్పుడు ఘాట్ రూట్ అని చెప్పారు కానీ అది అలా అనిపించలేదండి. జస్ట్ చిన్న కొండే, ఎత్తైన కొండ ఏం కాదు, చిన్న కొండే ఎక్కుతాం కాబట్టి మనకు ఆ ఫీలింగ్ అయితే పెద్దగా ఉండదు. టర్నింగ్స్ అనేవి ఉంటాయి కానీ మరీ అంత ఇమీడియట్ టర్నింగ్స్ అనేవి ఉండవు. బట్ బాగా డ్రైవింగ్ వస్తేనే మనము పై వరకు ఓన్ వెహికల్ తీసుకెళ్ళొచ్చు అని అయితే అనిపించింది. ఎందుకంటే బస్సులు అవన్నీ కూడా బాగా స్పీడ్గా వెళ్తూ ఉన్నాయండి. రోడ్ కూడా చిన్నగా ఉంది. ఇక్కడ కొండ ఎక్కేటప్పుడు మనకి భీమా నది కనిపిస్తుందండి. ఆ నది వాటర్ ఇక్కడ పారుతూ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకన్నాను అంటే, ఫస్ట్ వెళ్ళేటప్పుడు నార్మల్గా ఉంది రోడ్డు, ఆ తర్వాత బాగా కొండలు కనిపించేశాయి. తర్వాత కొండల మధ్యలో ఏదో గుహలో వెళ్తున్నట్టు రోడ్డు వేశారు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ నార్మల్ రోడ్ అయిపోయింది. ఇంకొంచెం ముందు వెళ్ళేసరికి ఒక అడవిలాగా ఎక్కువ చెట్లు ఉన్నాయండి, చీకటిగా ఉన్నట్టు రోడ్డు అయిపోయిందనమాట. అలాగా వేరియేషన్స్, బోలెడన్ని వేరియేషన్స్ మేము భీమ్శంకర్కి వెళ్ళేటప్పుడు చూసాము. అలాగే కొన్ని చోట్ల కొడైకెనాల్కి వెళ్తూ ఉన్న వ్యూ లాగా కనిపిస్తూ ఉన్నాయి. సైడ్ చూడండి మీరు, మొక్కలు కానీ ఆ గ్రీనరీ, కొండలు అది చూస్తూ ఉన్నప్పుడు ఆ బ్యూటీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగా అనిపించింది. ఈ జర్నీ అంతా కూడా బోర్ కొడుతుందేమో, 4 hours కదా అనుకున్నాం, కానీ ప్రతి చోట కూడా ఆ వేరియేషన్స్తో చాలా బాగా ఎంజాయ్మెంట్ లాగా అనిపించిందండి. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు 13th అంటే సాటర్డే, సో వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్ ఉన్నారంట. అందుకనేసి మా వెహికల్ చాలాసేపు ఆగిందండి, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ పార్కింగ్కి ఒక పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది, అందులో బోల్డ్ అని రాళ్ళు అనమాట. ఇంకా వెహికల్స్ వెళ్ళడానికి కష్టాలు పడుతూ ఉన్నాయి. అసలు మీరు చూస్తే ఇలా ఉంది, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉన్నిందండి. ఈ రూట్ అంతా కూడా మనం వెహికల్ పార్క్ చేశాక మెయిన్ రోడ్డుకి రావడానికి కూడా, మాకు నడవడానికి కూడా ఇబ్బంది అయింది. అన్ని రాళ్ళు, హెచ్చు తగ్గులు అవన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఈ వెహికల్స్, మన ఓన్ వెహికల్స్ కానీ క్యాబ్స్ కానీ అలో చేయరు. పైన వెళ్ళడానికి జస్ట్ 1 kilometer దూరంలో మన వెహికల్స్ ఆపేస్తారు. అక్కడి నుంచి వాళ్ళ వ్యాన్స్ అలా ఉంటాయండి వెహికల్స్. మేమైతే ఓమ్ని ఎక్కాము. అక్కడ నుంచి ఒక్కొక్కరికి 20 rupees ఛార్జ్ చేశారు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత భీమ్శంకర్ కోసం కాస్త నడవాల్సి ఉంటుంది. ఈ వే ఇలా ఉంటుందండి. ఇక్కడ సైడ్ అన్నీ కూడా మామూలుగా షాపింగ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. కొంచెం నడిచేదైతే ఉంటుంది, బట్ రూట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. మరీ ఇబ్బంది కాదు, కానీ కొన్ని ప్లేసెస్లో కొంచెం నడుస్తూ ఉన్నప్పుడు కొంచెం ఇట్లా స్లోప్గా ఉన్న చోట అలా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇలాంటి అక్కడక్కడ ఇలా 1-2 చోట్ల ఇలా వస్తుంది. ఇట్లా స్లోప్గా ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. పక్కన మనకి పట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ అలా ఉంటాయి అన్నమాట, గ్రిప్ కోసం. ఆ తర్వాత స్టెప్స్ ఉంటాయండి, కొన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అన్నీ దిగి వెళ్ళాము అంటే మనము టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా చాలా చాలా క్రౌడ్ ఉంది. 2 hours అలా పడుతుందండి దర్శనానికి. 300 rupees టికెట్ ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. మేము విఐపి దర్శనానికి వెళ్ళిపోయాము. 500 rupees టికెట్కి వెళ్ళిపోయామండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం, అయితే ఒక 15 minutesలో అయిపోయింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఈ కోవా ఏంటో తెలియదు, కానీ మాకు తెలిసిన వ్యక్తి అక్కడ ఆయన కనిపించినప్పుడు ఒక అతను ఏం చెప్పాడంటే, ఇక్కడ ఏమీ తీసుకోకండి, ఫుడ్ అంత బాగుండదు అని చెప్పారు. సో అందుకనేసి మేమైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయట ఇలాంటి కొత్త ఫుడ్ అయితే ట్రై చేయము. సో అందుకనేసి తీసుకోలేదు కూడా. యాక్చువల్గా అక్కడ కోవా చేస్తున్నారండి. కొంచెం బ్రౌనిష్గా ఉంది, వైట్ కలర్ కోవా ఉంది. వేడివేడిగా ప్యాన్స్లో పెట్టి కలుపుతూ సేల్ చేస్తూ ఉన్నారు. ఇదేనండి భీమ్శంకర్ టెంపుల్ గోపురము. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కొన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నారు. టెంపుల్ చుట్టూ కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉందండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకనేసి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది దర్శనానికి వెళ్తే మాత్రము. క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. సో మాకు స్పెషల్ దర్శనానికి తీసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది లక్కీగా. మేము అక్కడి నుంచి మళ్ళీ కిందికి వెళ్ళేసరికి ఒక 2 hours పట్టిందండి. టెంపుల్లోనే ఒక 2 hours అటు ఇటు ఎక్కడానికి దిగడానికి అలా టైం అంతా కలిపి 2 hours అయింది.
టెంపుల్ అయితే చిన్నదే, చుట్టూ పెద్ద ఏరియా ఏం లేదు, కానీ క్యూ మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద క్యూ అయిపోయిందో. మేము వెళ్ళేటప్పుడు చాలా తక్కువగా ఉన్నింది, కానీ 11కి ఆ టైంలో మేము టెంపుల్కి రీచ్ అయ్యాము. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక 1:30 అలా అయిందండి. చాలా పెద్ద క్యూ అయిపోయింది, కిలోమీటర్ పైనే ఉందన్నమాట. ఇక్కడ ఇలాగా ప్రత్యేకంగా మూలికలన్నీ పెట్టి వాటిని సేల్ చేస్తూ ఉన్నారండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. కొన్ని జాయింట్ పెయిన్స్ కానీ, వెయిట్ లాస్ కానీ, అలా ఏవైనా చిన్న చిన్న డయాబెటిక్స్ ఇవన్నిటికీ క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతాయి అని ఈ ఆయుర్వేదం వేవో అన్నీ పెట్టారండి. ఇవి ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ కొంచెం స్పెషల్గా కనిపించాయి, అందుకనే చూపిస్తూ ఉన్నాను. ఎవరికైనా ఐడియా ఉంటే తీసుకోవచ్చు, కానీ మనకు ఐడియా లేదు కదా, అందుకనేసి ఏం తీసుకోలేదు. ఆ తర్వాత ఈ గంట స్పెషాలిటీ ఏంటంటే, ఇది 500 kgs వెయిట్ ఉన్న గంట అంటండి. ఇక్కడ ఇలాగా టెంపుల్లో ఉందన్నమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలాగా ఉంటుంది. ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే చుట్టూ అన్నీ చేస్తూ ఉన్నారండి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చాలా వరకు పనులు ఇక్కడ. ఇంకా కొన్ని రోజుల తర్వాత వెళ్తే మాత్రం కంఫర్టబుల్గా ఉండొచ్చు మేబీ భీమశంకర్కి వెళ్ళడానికి. ఇలాగ టెంపుల్ గోపురం అయితే చాలా స్పెషల్గా చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఎలాగైతేనేమి 2 జ్యోతిర్లింగాలు చూసేసుకున్నాము. ఇలాగ స్టెప్స్ ఉంటాయండి, అక్కడక్కడ కొంచెం నడవాలి, ఒక 3 స్టెప్స్, కొంచెం నడవాలి 3 స్టెప్స్ అలా ఉంటాయి. ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఇక్కడ, చాలా వరకు షాపింగ్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు క్యూ చూస్తున్నారా, రైట్ సైడ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బ్రాస్తో తయారు చేసిన శివలింగాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. క్వాలిటీ కూడా బాగున్నాయి. ప్రైస్ ఏంటంటే వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తూ ఉన్నారు. నా దగ్గర ఆల్రెడీ శివలింగము బ్లాక్ కలర్ది ఒకటి ఉందండి. ఇంకా ఎక్కువగా ఒకే ఐటమే ఉన్నవే కాకుండా మళ్ళీ తీసుకొని అవి మనం మెయింటైన్ చేయలేక ఎందుకు అనేసి తీసుకోలేదు, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ సోప్ స్టోన్తో ఉన్నవి ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ రతన్ టాటా గురించి ఇలా పెట్టుకున్నారు ఈ షాప్ వాళ్ళు అయితే. ఇక్కడ త్రిశూలం ఉంటుంది కదా, ఇవన్నీ కూడా కొత్తగా కనిపించాయి. మామూలుగా మనం రెగ్యులర్గా ఏ షాప్స్కి వెళ్ళినా కూడా త్రిశూలం అనేది మనకి కనిపించదు కదా. నేను వెళ్ళిన టెంపుల్స్లో అయితే కనిపించలేదు. ఎస్పెషల్లీ ఈ టెంపుల్స్ అన్నీ కూడా శివుడి టెంపుల్స్ కదండి. త్రిశూలాలు డిఫరెంట్ సైజెస్లో చాలా బాగున్నాయి కూడా. ఇక్కడ స్వీట్ కార్న్ ఇలాగా అన్ని పౌడర్స్ అన్నీ పెట్టుకొని మసాలా స్వీట్ కార్న్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక షాప్కి వెళ్తే ఇలా చిన్నగా అన్నీ చక్కవి కనిపించాయండి. అరిసెలు చేసుకోవడానికి, చిన్న పూరీలు చేయడానికి, తర్వాత పింగాణి సెట్ ఇవన్నీ కూడా కనిపించాయి. నాకు షాపింగ్ ఇంట్రెస్ట్ కదా, అందుకనేసి జస్ట్ చూపిస్తూ ఉన్నాను. టైంపాస్ లాగా ఉంటుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది, మీకు నచ్చచ్చు. ఇలాగా డమరకము ఇవన్నీ కూడా శివుడి టెంపుల్స్లో ఆబ్వియస్గా ఉంటాయి. ఆ తర్వాత శివలింగాలు అయితే బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయండి. అలాగే కొన్ని స్టోన్తో ఉన్నాయి, డిఫరెంట్ మెటీరియల్స్తో చేసినవి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ మూలికలవి చాలా చోట్ల పెట్టారనమాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా బ్రాస్ షాపు, చిన్న సైజు శివలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి అగరబత్తీలు పెట్టుకోవడానికంటండి, చిన్న క్యూబ్ లాగా ఉంది, చాలా బాగుంది. తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఒక ఐడియా అయితే వచ్చింది. దీంట్లో అగరబత్తీలు పెడితే పౌడర్ అంతా కింద పడుతుంది కదా, మళ్ళీ ఎలాగైనా ప్లేట్ పెట్టాలి అని మళ్ళీ తీసుకోలేదు. కానీ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు చూపించేది శంకు పెట్టుకోవడానికి స్టాండ్ అంటండి, చాలా బాగుంది. నేనైతే తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెన్నైలో ఎప్పుడో శంకు తీసుకున్నాను. మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ టైము చెన్నైకి తీసుకెళ్ళాము, అక్కడ తీసుకున్నానండి. దానికి స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారా, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఫుల్ రష్ పెరిగిపోయింది. వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే, వీకెండ్ కదండి, హాలిడేస్ కదా, అందుకని ఎక్కువ ఉన్నారు, నిన్న అయితే అసలు ఎవ్వరూ లేరు అని చెప్పారు. సో మీరు వెళ్ళేటైతే వీకెండ్స్ హాలిడేస్ చూసుకొని, అలా కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది. లేదు అనుకుంటే స్పెషల్ దర్శనానికి ప్లాన్ చేసుకోండి. ఇలా శంకు పెట్టుకోవచ్చు అని చెప్పారు. చాలా కొత్తగా అనిపించింది నాకైతే, శంకు కూడా స్టాండ్స్ ఉంటాయా అని. ఇక్కడ ఇలాగ క్యాప్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా ఆకలి వేసేస్తోంది బాగా.
సో ఇక్కడ స్వీట్ కార్న్ అయితే వాళ్ళు మసాలా వేసి ఇస్తూ ఉన్నారు కదా, అవి ఎందుకో నచ్చలేదు, ఫ్రెష్గా అనిపించలేదు. ఇలాగా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ తీసుకొని దానికి ఉప్పు కారం అలా వేయించుకొని తీసుకున్నాము. చాలా కారం ఉన్నిందండి, నేనైతే తినలేకపోయాను. ఇక్కడ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా స్పెషల్, చాలామంది కూడా వేసుకొని వెళ్తూ ఉంటారు. చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్. ఈ పువ్వులు చూసారా, ఇవి ఒరిజినల్ అండి, ప్లాస్టిక్ కాదు. ఊటీలో నేను బీటెక్లో కాలేజ్లో ఉన్నప్పుడు ఊటీ టూర్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇలాంటివి ఎంత బాగుంటాయంటే నాకు ఆ మెమోరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి అన్నీ గుర్తొచ్చేసాయి. ఖచ్చితంగా ఈ దండ తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నాను, తీసుకున్నానండి నేను. 50 రూపీస్ అంతే ఒక దండ. చాలా చాలా బాగుంటాయి. అవి 1 ఇయర్ వరకు ఉంటాయని చెప్పారు, కానీ వాళ్ళు ఒక 3 మంత్స్ అయినా మినిమం ఉంటాయండి. అవి డ్రై అయిపోయి ఉంటాయి, కానీ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, చూడడానికి ఫ్రెష్గా ఉంటాయి. నేను మా ఇంటి డోర్ పైన సాయిబాబా ఫోటో ఉందన్నమాట, దానికి వేయాలి అని తీసుకున్నాను. అలాగే మ్యాగీ, ఇంకా దారిలో మ్యాగీ ఫ్రెష్గా చేయించుకొని తినేసి కిందికి వెళ్ళిపోయాము. ఇంకా చాలా టైం పడుతుంది కదా, మధ్యలో పెద్దగా హోటల్స్ అవన్నీ మంచిగా కనిపించలేదండి. అందుకనేసి పైనే మేము మ్యాగీ చేయించుకొని తినేసి ఇంకా పైనుంచి మన వెహికల్ ఉండదు కదా, వాళ్ళ వెహికల్స్లో 20 రూపీస్కి ఛార్జ్ చేస్తారు, పార్కింగ్ వరకు తీసుకెళ్తారనమాట. ఇలాగ కిందికి ఇంకా మా వెహికల్ నుంచి కిందికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ వ్యూ చూడండి, ఇది భీమా నది రిజర్వాయర్ కూడా ఉంది. చూడ్డానికి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఈ వ్యూ చూడడం కోసం అక్కడక్కడ వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయండి. మేము ఒక చోట ఆగి అయితే కాసేపు అలా చూసాము. నా కెమెరాలో, నా సెల్లులో ఎంత క్యాప్చర్ చేయగలనో అంత మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశానండి. ఆ తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ వినాయక స్వామి టెంపుల్కి లాస్ట్ టైం కూడా ఈ వినాయక స్వామి టెంపుల్ మీకు చూపించాను. పంచముఖ వినాయకుడు దన్నమాట ఈ టెంపుల్. చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. వినాయక స్వామి అయితే చాలా బాగుంటారండి, చాలా కళగా ఎంత బాగుంటుందో, స్పెషల్గా ఉంటుంది ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం అయితే. మీరు ఎప్పుడైనా వెళ్ళలేదు అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. మనకి షిరిడీకి చాలా దగ్గర ఈ టెంపుల్. ఎలాగో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి టెంపుల్ చూసుకొని బయలుదేరదాము, టైం ఉంది కదా అని మేము 5కి అంతా వచ్చేసామండి. 5:30కి అంతా కిందికి వచ్చేసాము, షిరిడీకి వచ్చేసాం, దగ్గరలో ఉన్నాము. సో ఇంక ఈ టెంపుల్ కూడా విజిట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యాం. ఇక్కడ ఇలాగా మేడి చెట్టు ఉందన్నమాట. కాయలు అయితే ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నేను ఖచ్చితంగా మిస్ అవ్వను. ఆ కాయలన్నీ కూడా చూస్తూ ఉంటా, గుత్తులుగా వస్తాయి కదా. నేను ప్రతిసారి షిరిడీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ చెట్టు కాయలు అయితే ఉంటాయండి, ఇంకా పండి కింద పడతాయి కూడా ఒక్కొక్కసారి. ఈసారి అయితే ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి, చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ ఉడిపికి వెళ్ళిపోయాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెళ్ళి ఇలాగా ఉప్మా తీసుకున్నాము. అలాగే ఇంకా ఇడ్లీ వడ కంపల్సరీ తీసుకుంటూ ఉన్నామండి. ఆ తర్వాత ఊతప్పం తీసుకున్నాము. ఇందులో ఎందుకు ఇన్నిసార్లు చెప్తూ ఉన్నానంటే ఫుడ్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా వేరే ఆప్షన్స్ వెతుక్కోని అవసరం ఉండదు. టెంపుల్కి దర్శనానికి వెళ్ళడానికి చాలా దగ్గరలో ఉంటుందండి, అందుకనే చెప్తున్నా. ఈజీ అయిపోతుంది మనకి ఇక్కడ భోంచేయడమో లేకపోతే టిఫిన్ చేసేసి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఈ దండలు చూస్తే నాకు షిరిడీలో కూడా కనిపించాయి. సరేలే ఎలాగో తీసుకున్నాను కదా అని ఇంకా మళ్ళీ ఏం తీసుకోలేదు. షిరిడీలో ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి, కొంచెం స్పెషల్గా ఉంటాయి. ఇక్కడ మీరు వెళ్తే తప్పకుండా తీసుకోండి. ఇవన్నీ కూడా 50 రూపీసే. నేను లాస్ట్ టైం కూడా 2-3 తెచ్చుకున్నాను, బాగా నచ్చాయి నాకు. ఇంకా బ్యాంగిల్స్ ఏమైనా చిన్న చూద్దాము అని చూస్తూ ఉన్నానండి. జస్ట్ షాపింగ్ మీకు చూపించలేదు కదా కంప్లీట్గా, అందుకు చూపిస్తూ ఉన్నా. ఇక్కడైతే ఓం సాయిరామ్ అని ఇలా రాసున్నవి మనము వాల్కి కానీ ఎంట్రన్స్ ఫ్రేమ్ ఉంటుంది కదా, డోర్కి ఉన్న ఫ్రేమ్కి కానీ డోర్కి కానీ స్టిక్ చేసుకోవచ్చు. అవి చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం తెచ్చుకొని దేవుడి రూమ్కి పైన స్టిక్ చేసుకున్నాను, అందుకనే మీకు చూపించాను. హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో అలా రాసి ఉంటాయండి. ఆ తర్వాత ఇంకా నార్మలే కదా షాపింగ్లో. షిరిడీలో అయితే ఇంకా షిరిడి సాయిబాబా విగ్రహాలు బోల్డ్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈసారి అయితే బ్రాస్కి సపరేట్గా షాప్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇవి తీసుకున్నాము. యాక్చువల్గా ఇవి మనకి ప్లగ్ లాగా ఉంటుంది, బెడ్ లైట్ లాగా వాడుకోవచ్చు. లేదంటే దానికి సాంగ్స్ కూడా ఉంటాయి, కొన్ని వాటికి సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. దేవుడి రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి. జస్ట్ ఎవరికైనా ఐడియా లేకపోతే అని చెప్తున్నాను, అంతవరకే. ఇంకా ప్రసాదాలు ఇవన్నీ కూడా మనకి బయట దొరుకుతూ ఉంటాయి. స్వామివారికి సంబంధించిన లడ్డూలు కూడా
పెద్ద క్యూ ఉంటుందండి. దానికి ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సాయిబాబా లడ్డూలు కూడా తీసుకోవచ్చు. బట్ చాలా చాలా పెద్ద క్యూ. మేము 3 డేస్ ఉన్నా కూడా ఎప్పుడు చూసినా కూడా చాలా పెద్ద క్యూ ఉంది. అందుకనేసి మేము అక్కడైతే తీసుకోలేదు. ఇక్కడ ఇలాగా కిస్మిస్ ఇవన్నీ కూడా రకరకాల అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ సాయిబాబాని డెకరేట్ చేయడం కోసం విగ్రహాలకి ఇలాగా అన్నీ డ్రెస్సెస్ లాగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. నేను తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఈ ఇయర్ కూడా తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే కొంచెం కొత్తగా కనిపించాయి. ఇవన్నీ కూడా 60 రూపీస్, 40 రూపీస్, ఇప్పుడు చూపిస్తుంది అయితే 120 రూపీస్ అలా చెప్పారనమాట. బాగున్నాయి, కొన్ని బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, అలాంటి ఫుట్వేర్ అంతా కూడా ఇక్కడ మొత్తం కనిపించాయండి. కొన్ని సేమ్గా ఉన్న ఐటమ్సే కనిపించాయి. మరి మేబీ అన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతాయేమో తెలియదు, కానీ చాలా వరకు కొన్ని ఐటమ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్న ఐటమ్సే నాకు కనిపించాయి. ఆ తర్వాత ఈ గిలకలు స్పెషల్గా ఉన్నాయి అని నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా చూపించాను, అవి ఇక్కడ కూడా కనిపించాయి. తర్వాత ఈ షాప్ ఎస్పెషల్లీ నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. అంటే చెక్కవి కొన్ని స్పెషల్గా ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కదా, ఇది చాలా పెద్దది ఇప్పుడు చూపించింది. ఆ తర్వాత ఇలాగా చెక్కవి బౌల్స్ ఉన్నాయి విత్ లిడ్తో, చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇవన్నీ చిన్న చిన్న కుంకుమ భరణులు చెక్కతో తయారు చేసినవి, తర్వాత మసాజ్ చేసుకోవడానికి చెక్కతో తయారు చేసినవి కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, స్పెట్స్ పెట్టడానికి స్టాండ్ లాగా చాలా బాగుంది, అదైతే యూనిక్గా అనిపించింది. ఈ షాప్లో అన్నీ కూడా కొంచెం డెకోర్ పీసెస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇది ఒక్క షాపే నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది, అందుకే ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదైతే 300 చెప్పారండి వాళ్ళు. చాలా బాగుంది. నాకు వీడియోస్కి బాగుంటుంది అనుకున్నాను, కానీ కొంచెం ప్రైజీగా అనిపించింది. కొంచెం పెద్దగా ఉన్నా అట్లీస్ట్ ఏదన్నా పెట్టడానికి బాగుంటుంది కదా అని అనిపించింది. ఇలాగా చెక్కవన్నీ కూడా ఈ షాప్లో అయితే ఉన్నాయి. పెన్స్ స్టాండ్స్, తర్వాత హుండీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాల్ క్లాక్స్ ఉన్నాయి, ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, చిన్న చిన్న బైక్ బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఈ షాప్లో. ఆ తర్వాత ఈ షాప్లో ఇంకొకటి చూశానండి నేను, చిన్న పర్స్ లాగా ఉంది. అది ఏంటంటే కొబ్బరి చిప్పతో తయారు చేసాము అని చెప్పారు, కానీ నాకు తెలీదు. బట్ ఈ పర్స్ అయితే చాలా బాగుంది. 120 రూపీస్ అలా చెప్పారు. ఆ తర్వాత ఒక షాప్ అంతా కూడా కంప్లీట్గా ఫుట్వేర్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో చూసినవే కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చందనం అనేది దొరుకుతుందండి, అంటే బొట్టు పెట్టుకోవడానికి బాగుంటుంది. లిక్విడ్ చందనం అని చందన్ తిలక్ అని ఉంటుంది. ఇది నేను ఇప్పుడు చూపించింది ఎవ్రీ ఇయర్ మేము తీసుకుంటాం. ఆ స్మెల్ నాకు చాలా చాలా నచ్చుతుంది అనమాట. మా బాబు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అదే పెట్టుకుంటాడు, అందుకని తీసుకున్నాను మళ్ళీ కూడా. ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా చాలా సేల్ చేస్తూ ఉన్నారండి. ప్రతి షాప్లో కూడా బ్రాస్ ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బ్రాస్ ఎక్కువగా యూస్ చేయడము అందరూ ఇష్టపడుతూ ఉన్నారు కదా, మేబీ అందుకేనేమో. ఇక్కడ సాంబ్రాణి వేసుకోవడానికి, ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి కూడా ఇట్లా హోల్డర్స్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. వాళ్ళని అడిగాను కానీ 600 అలా చెప్తూ ఉన్నారండి. బట్ మనకు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కదా, తీసుకుందాంలే ఎందుకు, అక్కడ ప్రైస్ ఎక్కువ ఉందేమో అనేసి ఇంకా తీసుకోలేదు. ఈ బ్రాస్ షాప్లో చాలా బాగున్నాయి అన్నమాట ఐటమ్స్. కొన్ని యూనిక్గా అయితే కనిపించాయి, బట్ ప్రైజెసే అండి మనకు తెలియదు కదా, అందుకనేసి నేనైతే ఎక్కువ కాస్ట్ ఉన్నవి వేరే కొత్త ప్లేస్కి వెళ్ళి తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది, అందుకనేసి నేను తీసుకోలేదు. చాలా బాగున్నాయి మొత్తానికైతే ఈ షాప్లో. ఫస్ట్ డే వెళ్ళాం, కానీ కృష్ణేశ్వర్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా బాగా అలసిపోయామండి. జస్ట్ మళ్ళీ 10:30కి హారతి ఉన్నిందనమాట నైట్. సో ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసరికి టైం లేదు. నెక్స్ట్ డే ఇంకా భీమశంకర్కి వెళ్ళాం కదా, వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ చేయడానికైతే టైం దొరికింది. బట్ చాలా చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. అందుకనేసి ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేద్దాము, మళ్ళీ నెక్స్ట్ డే టైం ఉంటుందో లేదో అని ఈ సెకండ్ డే ఇలా చిన్న షాపింగ్ అయితే అన్ని షాపులు తిరిగాను. బట్ ఎక్కువ ఏం తీసుకోలేదులేండి, చిన్న చిన్నవే చందన్ తిలక్ అలాంటివే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ తీసుకున్నాను అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇక్కడ సాయి కాంప్లెక్స్ అని కనిపిస్తూ ఉంది కదండి, అక్కడ దాంట్లో కూడా షాప్స్ ఉంటాయి, చాలా బాగుంటాయండి ఐటమ్స్. మామూలుగా ఇలా చిన్న షాప్స్ కంటే అందులో వెళ్ళి ఏదైనా ఇంటికి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయి.
నేను లాస్ట్ టైం చూపించాను మీకు, అందులో 2-3 ఐటమ్స్ తీసుకున్నాను. ఈసారి అయితే అందులోకి వెళ్ళలేదండి నేను. ఇంకా ఏం తీసుకోవడానికి ఏం లేవు కదా, ఎందుకు టైం వేస్ట్ అని వెళ్ళలేదు. ఇక్కడ కొంచెం ఇలా ముందుకు వెళ్తే మీకు స్టేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏవైనా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి అప్పుడప్పుడు. లేదంటే మనం అక్కడ కాసేపు కూర్చొని అలా ప్రశాంతంగా స్వామివారి పాటలు వింటూ కూర్చోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ టీ క్యాంటీన్ ఉంటుంది, ఎప్పటి నుంచో ఉందండి ఇది. ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా పెద్ద లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ టీ తాగడానికి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరూ. ఈసారి అయితే నేను తాగలేదండి. నేను వెళ్ళిన టైం ఇక్కడ కరెక్ట్గా వెళ్ళే టైంకి నాకు టీ తాగాలని అనిపించలేదు, అందుకనేసి ఇంకా టీ అయితే తాగలేదు. ఇది చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో, అదంతా కూడా టీ కోసమే. చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటివి కొన్ని చూసినప్పుడు. నాకు ఎందుకు అంటే చిన్నప్పుడు వెళ్ళిన మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి కొన్ని సందర్భాలు చూసినప్పుడు, అందుకనేసి బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ముక్ దర్శనం అని ఉంటుందన్నమాట. మనకి చాలా ఫాస్ట్గా దర్శనము, స్వామిని దూరం నుంచి చూసేసుకోవచ్చు. ఎప్పుడైనా దర్శనము రోజుకు ఒకసారే ఉండింది మనకి దర్శనం చేసుకోవడానికి అని బుక్ చేసుకోవడానికి అన్నప్పుడు ఇలాగ ఒకసారి వెళ్ళేసి ఒక స్టేజ్ లాగా ఉంటుంది, దాని మీద ఎక్కి స్వామివారిని దూరం నుంచి చూడొచ్చు. ఇలాగా అక్కడక్కడ కూడా స్క్రీన్స్ ఉంటాయి, మన స్వామివారి దర్శనము అలా షాపింగ్ చేస్తూ కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా చావడికి వెళ్ళామండి. చావడి ఇంకా రష్ ఎక్కువ లేరు, సో ఆ రోజు కొంచెం దర్శనం చేసేసుకొని వద్దాము అని చావడికి కూడా వెళ్ళొచ్చాము. ఆ తర్వాత ఇంకా షాపింగ్ కోసం ఈ బ్యాగ్స్ అయితే కొంచెం స్పెషల్గా కనిపించాయి. ఇంకా షాపింగ్ స్టాల్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి, మనకి ఇంకా ఓపిక ఉండాలి. కానీ ఆల్రెడీ నేను బోల్డ్ అన్నిసార్లు వెళ్ళాను కదా, నాకేం కొంత ఏదైనా తీసుకోవాలని అనుకుంటేనే అన్ని షాప్స్కి వెళ్దాం అనుకున్నా, అందుకని కొన్ని షాప్స్కే వెళ్ళి జస్ట్ అలా చూసుకొని వచ్చాను. సెకండ్ డే ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. థర్డ్ డే బోల్డ్ అని ప్లేసెస్కి వెళ్ళాము, అది కూడా మీకు నెక్స్ట్ డే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఐడియా వస్తుంది షిరిడీకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ విజిట్ చేయొచ్చు అని. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.